బాస్ సీజన్ 9 ఈరోజు గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్‌గా మొదలైపోయింది. అయితే సీజన్ 2కి హోస్ట్‌గా చేసిన హీరో 'నాని' గారు ఎప్పుడు కూడా ప్రతి సీజన్‌లో బిగ్ బాస్ స్టేజ్ పైకి గాని, లేదంటే హౌస్‌లోకి గాని ఎంట్రీ ఇస్తారు. అయితే ఇక బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్‌తో చిల్ చేసేందుకు 'నాని' గారు హౌస్‌లోకి వెళ్తున్నారు. టాప్ 3 కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నప్పుడు 'నాని' గారు బ్రీఫ్ కేస్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అయితే టాప్ 3 కంటెస్టెంట్స్‌లో ఉన్నప్పుడు 25,00,000 ఆఫర్ చేస్తున్నాము. బ్రీఫ్ కేస్ ఎవరైనా తీసుకొని వచ్చేయాలి బయటికి అనుకుంటే వచ్చేయండి అంటూ నాగార్జున గారు ఆఫర్ ఇస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. సేమ్ ఈ సీజన్‌లో కూడా రిపీట్ అవ్వబోతుంది. ఒక గోల్డ్ సూట్ కేస్‌ని పట్టుకొని నాని గారు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. టాప్ 3గా ఉన్న తనూజ, అలానే కళ్యాణ్, అలానే ఇక డీమన్ పవన్ వీళ్ళు ముగ్గురు కూడా టాప్ 3లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే టాప్ 4గా ఇమాన్యుయల్ ఉన్నారు. అలానే టాప్ 5లో సంజన గారు ఉన్నారు. సంజన, ఇమాన్యుయల్ ఇద్దరు బయటకొచ్చేసిన తర్వాత నాని గారు హౌస్‌లోకి వెళ్లి ఆ సూట్ కేస్ మీలో ఒకరు తీసుకోవచ్చు అని చెప్పి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే 99% ఈ సూట్ కేస్‌ని డీమన్ పవన్ పట్టుకొని బయటికి రాబోతున్నాడు అనే టాక్ ఉంది. బట్ ఇప్పటివరకు ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అది షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఆ సూట్ కేస్‌ని ఎవరు పట్టుకున్నారు అనే క్లారిటీ అయితే లేదు. కానీ ఆడియన్స్ గెస్ ప్రకారం డీమన్ పవన్ తీసుకొనొచ్చేస్తాడు అని. ఎందుకంటే టాప్ 2లో కళ్యాణ్ అలానే తనుజ ఉన్నారు. డీమన్‌కి ఎక్కడో తన టాప్‌లో లేడు అని అనుకుంటే పట్టుకొని వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఆడియన్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రతీదీ జరగాలని ఏం రూల్ లేదు. ఒకవేళ వద్దు ట్రోఫీ రాకపోతే నాకు డబ్బులొద్దు అని డీమన్ ఆలోచిస్తే ఆ బ్రీఫ్ కేస్‌ని రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఇంకా కళ్యాణ్, తనుజ పట్టుకునే ఛాన్సే లేదు. వాళ్ళిద్దరూ ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నట్టు క్లియర్ కట్‌గా ఆడియన్స్‌కైతే తెలుసు. కానీ డీమన్ చేసిన హార్డ్ వర్క్‌కి సూట్ కేస్ అందుకొనైనా బయటకొస్తే చాలా బావుంటుంది. ఆడియన్స్ అందరూ కూడా బ్రీఫ్ కేస్ తీసుకోవాలి డీమన్ అంటూ ఎదురు చూస్తున్నారు. మరి డీమన్ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాలి. కానీ నాని గారు హౌస్‌లోకి వెళ్లి వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురిని హై టెన్షన్‌లో పెట్టి ఆ బ్రీఫ్ కేస్ కోసం చెప్పడం జరిగిందట. ఇక నాని గారు మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా! చాలా హ్యాపీగా, చిల్‌గా అనిపిస్తది. అదే కన్‌ఫ్యూజన్ చేశాడంటే ఆయన కంటే ఎక్కువగా ఎవరు కన్‌ఫ్యూజ్ చేయలేరు అన్నట్టుగా మాట్లాడతారనమాట. సో, హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో అదే ప్రకారం మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి. బ్రీఫ్ కేస్‌ని తీసుకోండి అని చెప్పడం. మరి డీమన్ ఆ బ్రీఫ్ కేస్ తీసుకున్నాడా లేదా? ఏమనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి.